నందిగామ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జగన్మోహన్ రావు గారి సారథ్యంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించబడతా ఉంది. ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలన్నిటికీ కూడా సంక్షేమ ఫలాలను అందిస్తూ అలాగే వారందరినీ కూడా అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ ఈ 4.5 సంవత్సరాలలో వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలాలని అందుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా వారి బిడ్డలందరూ కూడా మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్యాన్ని అందుకుంటా ఉన్నారు. అంతేకాకుండా వారి కుటుంబాలని ఆర్థికంగా మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. వారిని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారినందరినీ కూడా అధికారంలో భాగస్వాములను చేయాలని మరి ఈ ప్రభుత్వంలో 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని 25 మందిలో 17 మందిని ఆ వర్గాలకి భాగస్వామ్యం కల్పించడం జరిగింది. అంతేకాకుండా మరి రాజ్యసభ సభ్యులు 4 బీసీలను నియమించడం జరిగింది. శాసనమండలి సభ్యులైతే అత్యధిక భాగం ఈ వర్గాలకే కేటాయించి అధికారంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేసి వారి ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి వారిని అందరినీ కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసింది, ఇంకా ఈ ప్రభుత్వం చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయటం, వాళ్ళందరినీ కూడా అధికారంలో భాగస్వామ్యాలను కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి మరి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని గెలిపించుకోవడం ద్వారా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అవకాశం కల్పించాలని చెప్పి ప్రజలందరినీ కూడా విన్నవించడం కోసం ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు జరగబోయేటువంటి బస్సు యాత్ర ద్వారా ప్రజలకి సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది. నందిగామ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర ఈరోజు ప్రారంభం కాబోతుంది. స్థానిక శాసనసభ్యులు సోదరులు డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా కూడా వేలాది మంది ప్రజానికి మధ్య ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చూసుకుంటే కనుక ఒకసారి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలని, ఎస్సీలని ఏ విధంగా వాడుకున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారని చెప్పని చంద్రబాబు నాయుడు ఎస్సీల గురించి మాట్లాడడం కానివ్వండి, బీసీలకి తోకలు కత్తిరిస్తామని చెప్పిన పరిస్థితి గతంలో చూసాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ పరిపాలనలో భాగం చేస్తూ వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారంలో పరిపాలనలో భాగం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్రకి ప్రజల నుంచి చక్కటి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంకులుగా వాడుకున్న పరిస్థితులు గతంలో చూసాం.
కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఆర్థికంగా వెనకబడిన అందరికీ కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుంది అని చెప్పే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కేబినెట్ కూర్పు నుంచి చూసుకుంటేనే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. కేబినెట్ కూర్పులే కాదు, మీరు అనేక నామినేట్ పోస్టులు కూడా చూసుకుంటే గనక ఏదైతే ఇదివరకు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎక్కడైతే రిజర్వేషన్స్ ఉంటాయో అక్కడే వాళ్ళకి పదవులు వచ్చే పరిస్థితి గతంలో చూసాం. ఈరోజు ఓసీల దాంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా బడుగు బలహీన వర్గాలకి అవకాశం కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ రేపు రానున్న 2024 ఎన్నికల్లో ఘన విజయం చేకూర్చడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటయ్యారని చెప్పడానికి ఈ సామాజిక సాధికార బస్సు యాత్రే ఉదాహరణ అని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ఈరోజు మీరు డిప్యూటీ సీఎం చూసుకోండి, మంత్రులను చూసుకోండి, చైర్మన్ చూసుకోండి, మేయర్లు చూసుకోండి, మన మున్సిపల్ చైర్మన్లు కానీ ప్రతి ఒక్క పదవులు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెద్దపీట వేస్తూ ఇది మా పరిపాలన అని చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఉందని చెప్పని తెలియపరుచుకుంటూ ఈరోజు నందిగామ నియోజకవర్గంలో ఈరోజు మేము నందిగామకు వస్తుంటే ఊరంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఏదైతే సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగలు ఇవన్నీ ఏ విధంగా అయితే చేసుకుంటారో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నందిగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క యాత్రకి స్వాగతం పలికే విధంగా వచ్చిన నందిగామ ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటూ తప్పకుండా గౌరవ సభ్యుల గారి ఆధ్వర్యంలో ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది ఈరోజు నందిగామ ప్రజానికమే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ డాక్టర్ జగన్మోహన్ గారి నాయకత్వంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటే ఈరోజు ఇచ్చేసి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. గత 4.5 సంవత్సరాల్లో దాదాపు 50% జీడిపి వృద్ధిని మనం నమోదు చేసాం. 16వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ వచ్చే విధంగా ఇవన్నీ ఆర్బీఐ నామ్స్ గణాంకాల ప్రకారంగా మనకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తలసరి ఆదాయంలో కూడాను అంతకు ముందు 2019 ముందు మనం దాదాపు 17వ స్థానంలో ఉన్నాం. మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 9వ స్థానానికి చేరుకున్నాం. అలాగే డెట్ గ్రోత్ రేట్ అంతకుముందు దాదాపు 169% ఉంది, దాన్ని ఈరోజు తగ్గించుకొని 58%కి తీసుకొని వచ్చాం. ఇవి కూడా అంతా ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా అన్ని చేసుకుంటా ఆర్బీఐ గణాంకాలు అనమాట ఇవన్నీ కూడా. అలాగే టీడీపీ టైంలో 2014 నుంచి 19లో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే చేకూర్చడం జరిగింది. బట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,93,000 ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. అలాగే వ్యవసాయంలో కూడా వృద్ధి రేటు చూసుకుంటే 2019కి ముందు 5 సంవత్సరాల్లో నెగటివ్ గ్రోత్ ఉండే. మన దేశంలోనే 27వ స్థానంలో ఉన్నాం మనం. అలాంటిది మన 4.5 సంవత్సరాల్లో మనము +6%కి వచ్చి ఇప్పుడు ఈరోజు 6th ప్లేస్లో ఉన్నాం. ఆ విధంగా దేశంలో ఒక మంచి ప్లేస్కి మన వ్యవసాయం గణాంకాలు ముందుకు వచ్చినాయి. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో కూడా దాదాపుగా 10.5% వృద్ధి రేటు తీసుకొని మనము ఆల్మోస్ట్ 300% గ్రోత్ గత గవర్నమెంట్ కంటే చూసుకుంటే వచ్చే విధంగా ఒక చక్కటి గ్రోత్ ప్యాటర్న్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడాను లాస్ట్ 4.5 ఇయర్స్లో మనం 2 సార్లు అగ్రస్థానంలో నంబర్ 1 ప్లేస్లోకి వచ్చే విధంగా మన యొక్క ఇండస్ట్రియల్ పాలసీస్ అంతా కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈలు కూడాను అంతకుముందు 37,956 ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,88,000 అంత గొప్పగా ఎంఎస్ఎంఈలు రావడం, దాదాపు 12.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సెక్టర్లో కూడా రావడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రిలయన్స్ కానీ, అదానీస్ కానీ, టాటాస్ కానీ, హీరో కానివ్వండి, అలాగే జిందాల్, గ్రాసిమ్ అంతా కూడాను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలిసి ఇన్వెస్టర్ సమ్మిట్లో దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ చేయటమే కాకుండా అందులో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతా కూడాను ఆల్రెడీ గ్రౌండ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీకు తెలుసు, గత ప్రభుత్వం కంటే మనం ఏ విషయంలో చూసినా కానీ బ్రహ్మాండంగా ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ తీసుకొని రావడం జరిగింది. అందులో నాడు నోడి స్కూల్స్ కిందనే దాదాపు 7,000 కోట్ల
పైచిలకు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ చూసినా అంతా కూడా ఇంటర్నెట్ లెర్నింగ్ తీసుకురావడం జరిగింది, ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ తీసుకుని రావడం జరిగింది. అండ్ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కొత్త తరం ఆలోచనలకు తగిన విధంగా మన విద్యా వ్యవస్థని ముందు చేసుకోవడం జరిగింది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడాను అంతకుముందు 5 ఏళ్లలో 28,000 కోట్లు ఖర్చు పెడితే మన నాలుగేళ్లలోనే దాదాపు 42,000 కోట్ల రూపాయల పైచిలకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఈ 4 సంవత్సరాలనే 10,000 పైచిలకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, అలాగే 1140 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 528 అర్బన్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ విధంగా చూసినా కానీ మనము ఆరోగ్యంలో కూడా ఒక కొత్త తరం ఆలోచనలు తీసుకురావడం జరిగింది. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద మనం ఒకసారి చూసుకుంటే ఇంతకు ముందు అంతా కూడాను 70 సంవత్సరాలలో మనము కేవలం 6 ఓడరేవులు, 5 ఫిషింగ్ హార్బర్లు ఉండేవి, 11 మెడికల్ కాలేజెస్ ఉండేవి. కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో 4 పోర్ట్లు, 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, 2 విమానాశ్రయాలు, 17 మెడికల్ కాలేజీలు, తర్వాత 3 ఐటీఎస్ జెట్లు, ఇవన్నీ కూడాను మొత్తం బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ తీసుకుంటా ఉన్నాయి. అలాగే రైతు భరోసా కేంద్రాలు కూడాను దాదాపు 10,778 పైచిలకు రైతు భరోసా కేంద్రాలు, అలాగే 10,000 పైచిలకు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 15,000 పైచిలకు సచివాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తర్వాత మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి తెలిసి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాము. అందులో 22 లక్షల ప్లేసెస్లో అంతా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఈ గణాంకాలు ఇవన్నీ కూడా ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గణాంకాలు అన్నమాట. సో ఇందులో మనం ఏ విధంగా చూసినా కానీ బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ తీసుకురాగలిగాము. అన్ని సూచికల్లో మనం దేశంలోనే ఒక మంచి ప్లేస్లోకి వచ్చే విధంగా చేశాము. ఇందులో తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి మోర్ దాన్ 75% వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కువగా స్ట్రక్చర్ చేయబడి అని చెప్పి తెలియజేయడం కోసం ఈరోజు మనకి నందిగామ నియోజకవర్గంలో జగన్మోహన్ రావు గారి నాయకత్వంలో మనం ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చామో అవన్నీ కూడా జగన్మోహన్ రావు గారు చెప్తారు. వాటిని మనం ప్రజలకంతా చెప్పాలి, చేసిన మంచి పని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనేటటువంటి దృక్పథంతో ఈ బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఈరోజు మా ముఖ్య నాయకులు, మా స్టేట్ ముఖ్య నాయకులందరూ కూడాను వచ్చి వాళ్ళందరూ కూడా వ్యూస్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. కేవలం సగానికి సగం బడ్జెట్ని పేదలకి నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాదాపుగా 4,69,459 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో పడ్డాయి. ఇది హాఫ్ ఆఫ్ ద 5 years బడ్జెట్. ఇది ఎక్కడా జరగలేదు. ఇది సంక్షేమ విప్లవం. దీనికి వాళ్ళు పెట్టిన పేరు వృద్ధి లేదన్నారు. ఇప్పుడు వృద్ధికి సంబంధించిన గణాంకాలన్నీ మన రాజ్యసభ సభ్యులు చెప్పారు. మీకు విద్యలో ఏ స్థానంలో ఉన్నాం, వైద్యంలో ఏ స్థానంలో ఉన్నాం, అదేవిధంగా తలసరి ఆదాయంలో ఎక్కడున్నాం, వ్యవసాయ రంగంలో ఎక్కడున్నాం, అలాగే ఈ జిఎస్డిపిలో ఎక్కడున్నాం, ఇవన్నీ కూడా గణాంకాలు తెలియజేస్తున్నాయి. కుటుంబ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగుపడాలా, ప్రజలకి విద్య, వైద్యం, గృహం, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. తద్వారానే మాత్రమే రాష్ట్రం యొక్క అభివృద్ధి వస్తుంది. దానికి సూచికలు ఇవన్నీ. తలసరి ఆదాయం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, విద్య కావచ్చు, మీరు ఏది తీసుకున్నా సరే, పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే దాంట్లోనే ఇమిడి ఉన్నాయని అందరూ చెప్తున్నారు, ప్రపంచ మేధావులు చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అదేవిధంగా ఎంపవర్మెంట్లో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినా సరే మనకున్న ఎంపవర్మెంట్ తోటి మనం ఏం చేయగలిగాం. నందిగామలో ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన వర్క్ కావచ్చు, సీఎం రోడ్డు కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి. ఇవన్నీ కూడా మనం ఇండిపెండెంట్గా ఎలా చేయగలిగాం. ఇక్కడ శాసనసభ్యులకి తగినంత స్వేచ్ఛ ఉంది, అలాగే మనం చెప్పే మాటకి విలువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రతి మాటని ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది, మనకు కావాల్సినవన్నీ చేస్తుంది. దీనికి ఎవరి ద్వారానో ఎవరినో సలహాలు తీసుకునే పరిస్థితి కాకుండా మనం మన కాళ్ళ మీద శాసనసభ్యుడిగా మనం ఏం చేయగలం అనే దానికి తార్కాణం నందిగామ. మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఏ విధంగా రోడ్స్ డెవలప్ చేస్తున్నాం, ఏ విధంగా మనం పెద్దపేట వేసామనేది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈవేళ ఈ యాత్ర బెస్ట్ ఎగ్జాంపుల్. నందిగామ సామాజిక సాధికారతకు సంబంధించి నందిగామకి మించిన మంచి ఉదాహరణ ఎక్కడ ఉండదు. దానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్
అరుణ్ గారికి ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఒకే కుటుంబం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పార్టీకి కట్టుబడి ఉంటే ఏ స్థాయికైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారనే దానికి ఉదాహరణ నా సోదరుడు ఎమ్మెల్సీయే కాదు, ఈ రాష్ట్ర ఎస్సీలకి సంబంధించిన నలుగురు అధ్యక్షుల్లో ఒక అధ్యక్షుడు. మాకు కావలసినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి నందిగామని మనం మార్చగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్.